నీ లవర్ కత్తి పట్టుకొని ఇంట్లోకి చొరబడ్డాడు. ముందు బావగారిని, ఆ తర్వాత అందర్నీ లేపేసేవాడేమో కదా. మేమెవరం లేకపోతే మీరిద్దరే హ్యాపీగా జాలీగా జల్సా చేయొచ్చు కదా. ఇంకాపుతారా? నువ్వు ప్రేమించినవాడు ఇద్దరూ దారుణాలు చేయడం ఆపమనే మేము చెప్తున్నాం. భవానీ, ఏంటి గొడవ? చూడక్క, ఈవిడగారు మా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పట్లేదు. నువ్వైనా చెప్పు. పార్వతీ పోలికల్లో ఉందని పట్టుకొచ్చిన ఈ సౌందర్య వెంట వాళ్ళ అమ్మా నాన్నల్లే కాదు, అప్పుడప్పుడు ప్రేమించిన ఆ అభినందన్ గాడిని కూడా ఈ ఇంటికి రప్పిస్తోంది. వాడేమన్నా భోజనాలకొస్తున్నాడా? చంపేసి పిండం పెట్టాలని చూస్తున్నాడు. బావగారికి త్రుటిలో తప్పింది ప్రమాదం. జరిగిపోయిందాన్ని ఇంకా గుర్తు చేస్తారేంటంటీ? మామూలు విషయం అయితే మర్చిపోవచ్చు, అదో టెరిఫిక్ ఇన్సిడెంట్. ఎవరి పేరైతే ఈ ఇంట్లో వినపడకూడదనుకున్నానో వాడే కనపడ్డాడు. ఆంటీ, భవానీ ఆంటీ ఆరోపిస్తున్నట్టు సౌందర్య అయితే అభిని ఇంటికి రమ్మనలేదు కదా. ప్రేమించింది కదా ఐశ్వర్య, అదే లైసెన్స్ అనుకుని ఎగబడిపోతాడు. ముందు వీళ్ళననాలి. ఏమయ్యా గని, ఇలాగేనా మీ అక్క పోలికల్లో ఉన్న సౌందర్యని పెంచేది? ఏమమ్మా సరస్వతమ్మా, నీ కూతురికి నువ్వు నేర్పించిన బుద్ధి ఇదేనా? జరిగిన దాంట్లో నా బిడ్డ తప్పేం లేదమ్మా. జరగరాంది జరుగుంటే వాడెంత షార్పుగా ఉన్న కత్తి పట్టుకొచ్చాడో చూశారు కదా. తళుక్కుమన్నది కాస్త కడుపులోకి దిగి కళుక్కుమంటే బావగారు మాకు దక్కేవారా? మా అదృష్టం బాగుండి ఘోరం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా అక్కకి ఈవిడ కాఫీ తీసుకెళ్తుంటే భయం వేసి అడ్డుకున్నాను. కాఫీ తీసుకెళ్ళినా తప్పు పడతారేందమ్మా? అందులో విషం కలుపుంటే? భవానీ, అవునక్క, ప్రేమించిన వాడి ముందు మనమెంత? దయచేసి అలా మాట్లాడకండి. నా ప్రాణం ఉండగా నేను అలాంటి పని చేయను. అమ్మ మీద అలాంటి పని కళ్ళ కూడా చేయలేను. నీ కన్నీటి చుక్క కాఫీలో పడింది చూడు. అప్పుడది పాయిజనస్ అయిపోతుంది కూడా. అమ్మా, వీళ్ళు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది ఆంటీ. సౌందర్యకి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. చూడు సౌందర్య, నువ్వెలాంటి వాణ్ణి ప్రేమించావో ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. వాడి వల్ల నిన్ను కూడా భవానీ వాళ్ళు అనుమానించాల్సి వస్తుంది. మర్చిపో. అమ్మా, అలాంటి వాడి వల్ల చేదు జ్ఞాపకాలే మిగులుతాయి. ప్రాణాలు తీసేవాణ్ణి ప్రాణంగా ప్రేమించానని నీలో నువ్వే కుమిలిపోవాల్సిన పరిస్థితి రాకముందే వాడి తలంపైన నీ మనసులోకి రానివ్వకు. ఇప్పుడు బాధగా భారంగా ఉండొచ్చు, కాని కొన్నాళ్ల తర్వాత మర్చిపోయి మంచి పని చేశాను అని నువ్వే సంతోషపడతావు. నీ వయసున్న ఆడపిల్లలకు పలకరించిన ప్రతి వాళ్ళు మంచివాళ్లేమోనని పొరపాటు పడ్డం సహజం. అనుమానిస్తే లోకువైపోతామేమోనని గుడ్డిగా నమ్మేస్తారు. అన్ని రకాలుగా నష్టపోతారు. వాడు ఏ క్షణమైతే కత్తి పట్టుకుని ఇంట్లో కనపడ్డాడో ఆ క్షణమే నా దృష్టిలో చచ్చిపోయాడు. లెక్కల్లో లేనివాడిని నువ్వు పట్టించుకోవాలని చూడకు. నన్ను చూడు.
నేను చెప్పేది విను. అయినా కూడా నువ్వు వాడి నీడని చూడాలి అని ప్రయత్నిస్తే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మమ్మల్ని మర్చిపో. అయ్యా గణనాథా, మీ కూతురు ఏడుస్తోందని కన్నీళ్లు తుడవకండి. మీకు మరీ అంతగా తుడవాలనిపిస్తే దాని గుండెల్లో ఆ దొంగ రూపం ఉంటే దాన్ని తుడిచేయండి. వాళ్ళు చూసుకుంటారులే భవానీ, పోదా. చూడమ్మా, ఈ ఇంట్లో మనం ఉన్నందుకు, కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు అమ్మగారికి దండం పెట్టచ్చు. కానీ సల్లంగా చూసే ఆ కండ్లని నువ్వు పొడవాలని చూస్తే మాత్రం అట్టా చెయ్యొద్దని నీకు కూడా దండం పెడతామమ్మా. ఆడపిల్ల పుట్టాక మంచి మొగుడు రావాలని ఆలోచిస్తారు, కానీ అంతకంటే ముందు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారే. నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటే బేగా మా ఆయుష్ తగ్గుతుంది. ఇంతకన్నా ఏం చెప్పలేం. రాయ్యా. అభి, అభి, సౌందర్య, కాల్ కూడా చేయకుండా వచ్చేసా. ఓ, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావా? ఇంట్లో వాళ్ళు నేనొక పిచ్చిదాన్ననిచ్చిన బిరుదుని నీకిచ్చిపోదామనొచ్చాను. సౌందర్య, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? చైతి, చైతి, నన్ను పట్టుకోవద్దు. ఎక్కడ నా కోపం కరిగిపోతుందోనని కంగారుగా ఉంది. సౌందర్య, అవును, నీ మీద నాకు పిచ్చి కోపంగా ఉంది. అసలు నువ్వెందుకొచ్చావా ఇంటికి? నా కోసం వచ్చే వాడివి అయితే ఫ్లవర్స్ పట్టుకొని వస్తావు, కత్తి పట్టుకొని రావు. నేనొచ్చిన పర్పస్ వేరు, దాన్ని అపార్థం చేసుకుని నువ్వు. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. నా మెళ్ళు తాళి కట్టి దొంగలా దూరంగా ఉన్నావు. కానీ నేను అక్కడికి నిన్ను తీసుకుపోవాలని నేనెన్ని ప్రయత్నాలు చేస్తున్నానో తెలుసా? నువ్వంతా రివర్స్ చేస్తున్నావు. నేనేం చెప్పినా ఏం చేసినా దాన్ని ఇంకో యాంగిల్లో చూస్తున్నారు. నన్ను దొంగ అన్నారు, ఈరోజు హత్య చేసి ఆగంతకుడు అన్నారు, రేపు ఇంకొకటి అంటారు. మా అఖిలాండేశ్వరి గారు. ఆవిడికి నువ్వంటే పడదు, నీకు ఆవిడంటే పడదు. ఇంకెలా కలిసిపోతారు? ఎందుకు కలవాలి? కలవాలి. అనాథవి కాదని నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లి అమ్మగారి దృష్టిలో నువ్వు కూడా కుటుంబ సభ్యుడివేనని పరిచయం చేద్దాం అనుకున్నా. అందరం సంతోషంగా ఉందామనుకుంటే నువ్వు ఏడిపించేస్తున్నావు. నాకు తెలిసి ఏం తప్పు చేయలేదు సౌందర్య. చేయకూడదని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వురా. సౌందర్య, ఏం చేస్తున్నావు? సౌందర్య, సౌందర్య, తొందరగా తీసే. దగ్గరికి రావద్దు. ఏంటిది? కాలుతుంది, కింద పడే. సౌందర్య, నా మాట విను, చెప్పేది నీకే. సౌందర్య, కింద పడే. నువ్వు నన్ను ముట్టుకుంటే నా చెయ్యి మాత్రమే కాదు, సౌందర్య కూడా కాలిపోతుంది. అభి, నా చెయ్యి కాలుతుంటే నువ్వు బాధపడుతున్నావు కదా? నా గుండె కాలిపోతున్నట్టుంది సౌందర్య. ప్లీజ్ సౌందర్య, ప్లీజ్. అది కింద పడే సౌందర్య, ప్లీజ్. అందరూ నిన్నంటూ నా
ప్రేమను నిందిస్తూ ఉంటే నా భర్త ఇలాంటి వాడా అని నేను ఎంత బాధపడుంటానో. నా గుండె మండిపోతుంటే ఆర్పేయడానికి ఎంతగా ఏడ్చుంటాను. అర్థం చేసుకోరా అభి. నీకొక కుటుంబం ఉండాలని నాకు తాపత్రయం అభి. కానీ అది ఆరాటంగానే ఉండిపోతుందేమోనని నేను పోరాటం చేస్తుంటే నువ్వేమో నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నావు. చేయి కాలిపోతుంది సౌందర్య. కాలని నువ్వు ఎందుకలా చేస్తున్నావు? నాకు ముందు సమాధానం చెప్పు. చెప్పవి. సౌందర్య, నేను తప్పు చేశానని అందరూ నిందిస్తూ ఉంటే అది అది వాళ్ళ తప్పు అనుకుంటాను. కానీ కానీ నువ్వు అనుమానిస్తే అది అది నా తప్పు అనుకుంటున్నాను. నా మీద ప్రేమ లేదా చెప్పు. నా మీద నీకు నమ్మకం లేదా చెప్పు. నమ్మాను కాబట్టి గుడికి వెళ్ళొస్తానని అబద్ధం చెప్పి ఇక్కడికొచ్చాను. నమ్మాను కాబట్టి అమ్మ నాన్నలకు కూడా తెలియకుండా నీ చేత తాళి కట్టించుకున్నాను. నమ్మాను కాబట్టి నిన్ను అడుగుతున్నాను, ప్రమాణం చెయ్యి అభి. ఇంకెప్పుడైనా సరే నాకు చెప్పి చేస్తానని, నాకు తెలియకుండా మంచైనా చెడైనా చేయనని ఒట్టే. పొట్టే. వేస్తాను సౌందర్య, వేస్తాను. నీ అరచేతిలో మంటలనే కాదు, నీ గుండెల్లో మంటను కూడా ఆరాలని ప్రామిస్ చేస్తున్నాను. తెలిసి తప్పు చేయనని చెప్పా. నీకు తెలియకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనని చెప్తున్నాను. నువ్వు నమ్మే దేవుళ్ళందరి సాక్షిగా నేను నమ్మే దేవుడివి నువ్వేరా? నువ్వు దొంగవి కాదని, చాలా మంచివాడివని అందరికీ అర్థమయ్యే రోజు రావాలి. ఊరుకో సౌందర్య, ఏడవకు. ఏడవద్దన్నానా? ఊరుకో సౌందర్య, ఏడవకు. ఊరుకో. హాయ్. కొట్టి కొట్టి మాకు ఆయాసం వచ్చిందే తప్ప నీ నుంచి ఏ ఆన్సర్ రావట్లేదు. నాకేం తెలీదు, నా దగ్గర ఏమీ లేదు. మేడం గారు వచ్చారంటే ఇక అడగటం ఉండదు, ఏకంగా చంపడమే. ఏరా,
వీడి నుంచి సమాధానం రాలేదా? ఎంత కొట్టినా చెప్పట్లేదు మేడం. అయితే మన రేంజ్లో వీడికి 3rd డిగ్రీ ప్రయోగిద్దామా? 3rd డిగ్రీ అంటే ఏం చేస్తారు మేడం? 3rd డిగ్రీ అంటే నేనిచ్చే పనిష్మెంట్ ఏంటో వీడు వినాలి. రేయ్, లేరా. రేయ్, వేడి వేడి నూనెలో మిర్చి బజ్జీలు వేస్తారు చూడండి, అలా వీడి 10 వేళ్ళు సలసల మసులుతున్న నూనెలో ముంచాలి. కరకరమనేలా కాలిపోతూ ఉంటాయి. ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, బాగా వేడెక్కాక వీపులో కాల్చడం. ఆ బాధ నువ్వు భరించలేవు భిక్షపతి. చెప్పేసేయ్. ఇక చివరి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అమ్మోరి జాతరలు జరుగుతుంటే చూసారా, ఎర్రగా కాల్చిన సన్నని పొడవాటి ఇనప చువ్వను నాలుకకి దించడం. అయితే చెప్పు భిక్షపతి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు చెప్పావంటే ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాను. చెప్పు 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 చెప్పు. వచ్చే తొండపుండు మొక్కుందానా, అది ఎక్కడుందో నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి. మేడం, అభిసార్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. ఏంటి భిక్షపతి అలా చూస్తున్నావు? వదిలేస్తే వెళ్ళి ఆభికి చెప్దామనుకుంటున్నావా? రేయ్, నువ్విక్కడి నుంచి ఇంచు కూడా కదల్లేవు. రేయ్, వీడి నోటికి ప్లాస్టర్ వెయ్యండి. ఆభిని చూస్తే అరవాలనుకుంటాడు. నమ్మక ద్రోహి. అభి, మేడం, మీరేంటి ఇక్కడున్నారు? కొత్తగా అనాథాశ్రమం కడుతున్నాం కదా, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే చూడ్డానికని వచ్చాను. సరే, నువ్వు కూర్చో అభి. పర్లేదు మేడం, మీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను, కలవట్లేదు, అందుకే కలిసి వెళ్దామని వచ్చాను. చెప్పభి, ఏదైనా క్లూ దొరికిందా మీ అమ్మా నాన్నల గురించి? లేదు మేడం, భిక్షపతి గురించి మీరు ఆ రోజు చెప్పింది రాంగ్ అని తెలిసిందే. అయ్యయ్యో, నేను చెప్పింది రాంగ్ కాదభి. నువ్వు వెళ్ళింది రాంగ్ ఇంట్లోకి. ఆ పక్కింట్లోనే భిక్షపతి ఉన్నాడు. ఇప్పుడు అతను అక్కడే ఉన్నాడా మేడం? ఇంకా అక్కడే ఎందుకుంటాడభి? ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. పక్క రూములో నన్ను కట్టేసి పాకిస్తాన్లో ఉన్నట్టు బెడ్లప్పిస్తావేంటే? నువ్వు నీలంబరివి కాదు, నిజాన్ని నువ్వు నా పాతరేసే భూతానివి. అభి, మనం వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. నేను అదే పనిలో ఉన్నాను మేడం. సరే మేడం, నేను వస్తాను. అన్నా, వాడు పారిపోతున్నాడనా? రై, అగో!
మేడం, ఇప్పుడు నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. పిలిచారా? నాకు వినిపించలేదే. పిలిచినట్టు అనిపించింది మేడం. సరే మేడం, ఆ భిక్షపతి దొరికితే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అందుకే కదా బి నీకు దొరకకుండా వాణ్ణి నా డార్క్ రూమ్లో బంధించాను. మేడం, తన కోసం నేను నా ఫ్రెండ్స్ అన్ని చోట్ల వెతుకుతున్నాం. మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు కాల్ చేయండి, నేను డెఫినెట్గా పట్టుకుంటాను. నేను వస్తాను మేడం.